హాయ్ అండి. అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. తెలుగులో స్పష్టంగా చెప్తున్నానని ఆశ్చర్యపోకండి. ఇదొక చిన్న వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి. మా ఇంట్లో వరమహాలక్ష్మి మేము ఎలా చేసుకున్నామో మీకు అందరికీ చూపించాలనుకున్నాను. నాకు కొన్ని చిక్కాయి, కొన్ని చిక్కలేదండి. బట్ ఉన్న దాంట్లో నేను అమ్మవారికి చేసుకున్నానండి. మా ఊర్లో అయితే మేము చాలా బాగా చేసుకుంటామండి. బట్ ఇక్కడ ఆప్షన్ లేదండి అందుకని. నెక్స్ట్ డే ఏమైందంటే మేము ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కేటన్ వే అనేసి మంచిగా ఉంటుందండి. చాలా బావుందసలు. అంటే అంత పెద్దగా ఏం లేదు. బెంగుళూరు, తిరుపతి సైడ్ చూసా నేను. బట్ అంత పెద్దగా ఏం లేదు. చిన్నదే. అయినా కూడా చాలా బాగా ఉందసలు. ఇస్కాన్ టెంపుల్ మాత్రం. ఒకసారి చూడండి ఇస్కాన్ టెంపుల్ అంతా. చానా బావుంది ఇస్కాన్ టెంపుల్. సో, ఇంకా అక్కడే కొద్దిసేపు ఏదో భజన చేస్తూ ఉన్నాము. ఫుల్ అందరూ కొంతమందొచ్చారు. చాలా బావుండే మొత్తము. అండ్ ఇంకా మొత్తం మీకు ఒకసారి చూపిద్దాం రౌండ్ అనేసి తిప్పుతూ చూపిస్తున్నా. ఇంగిక్కడొచ్చేసి రాధాకృష్ణులు. ఎంత సంతోషంగా ఉంటుంది కదా రాధాకృష్ణుల్ని చూస్తే మనకి. వా ఆయన కృష్ణుడిని చూస్తే చాలండి. నాకైతే ఆయన మంచి స్పీచ్ ఇస్తారు చూడండి కృష్ణుడు. ఆ స్పీచెస్ అంటే నాకు చాలా ఇష్టమండి. దాంట్లో ఒక అర్థం ఉంటుంది మనం అర్థం చేసుకుంటే అని అనిపిస్తుంది నాకు. చాలా చాలా బాగుండే గుడైతే. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. నేను యూఎస్ఏకి వచ్చాక ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేశాను. బట్ చాలా బాగా పూజ చేశారు. మొత్తం అండి ఇట్లా చూడండి. గరుత్మంతుడిని చూసారా? చాలా బాగున్నాడు కదా. పెద్దగా ఏం లేదు బట్ మీడియంగానే ఉంది. ఇక్కడ భజన చేస్తున్నారు చూడండి. ఆయన ఎంత బాగా పాడారంటే కృష్ణుని సాంగ్ చాలా బాగా పాడాడండి నిజంగా. అందరూ మైమర్చిపోయారు అస్సలు. మా పిల్లలు చూడండి ఎలా ఊగేస్తున్నారు ఆయన పాడే సాంగ్కి. నా కూతురు డ్యాన్స్, నా కొడుకు డ్యాన్స్. నాకైతే ఊపొచ్చేసింది. ఈమె చూడండి మైమర్చిపోయి ఎలా బాగా భజన చేసుకుంటుందో. అంతేనండి, కృష్ణుని భజన అంటే అదొక చాలా బాగుంటుందండి. ఓకే అండి, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి. అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. తెలుగులో స్పష్టంగా చెప్తున్నానని ఆశ్చర్యపోకండి. ఇదొక చిన్న వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి. మా ఇంట్లో వరమహాలక్ష్మి మేము ఎలా చేసుకున్నామో మీకు అందరికీ చూపించాలనుకున్నాను. నాకు కొన్ని చిక్కాయి, కొన్ని చిక్కలేదండి. బట్ ఉన్న దాంట్లో నేను అమ్మవారికి చేసుకున్నానండి. మా ఊర్లో అయితే మేము చాలా బాగా చేసుకుంటామండి. బట్ ఇక్కడ ఆప్షన్ లేదండి అందుకని. నెక్స్ట్ డే ఏమైందంటే మేము ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కేటన్ వే అనేసి మంచిగా ఉంటుందండి. చాలా బావుందసలు. అంటే అంత పెద్దగా ఏం లేదు. బెంగుళూరు, తిరుపతి సైడ్ చూసా నేను. బట్ అంత పెద్దగా ఏం లేదు. చిన్నదే. అయినా కూడా చాలా బాగా ఉందసలు. ఇస్కాన్ టెంపుల్ మాత్రం. ఒకసారి చూడండి ఇస్కాన్ టెంపుల్ అంతా. చానా బావుంది ఇస్కాన్ టెంపుల్. సో, ఇంకా అక్కడే కొద్దిసేపు ఏదో భజన చేస్తూ ఉన్నాము. ఫుల్ అందరూ కొంతమందొచ్చారు. చాలా బాగుండే మొత్తము. అండ్ ఇంకా మొత్తం మీకు ఒకసారి చూపిద్దాం రౌండ్ అనేసి తిప్పుతూ చూపిస్తున్నా. ఇంగిక్కడొచ్చేసి రాధాకృష్ణులు. ఎంత సంతోషంగా ఉంటుంది కదా రాధాకృష్ణుల్ని చూస్తే మనకి. ఆయన కృష్ణుడిని చూస్తే చాలండి. నాకైతే ఆయన మంచి స్పీచ్ ఇస్తారు చూడండి కృష్ణుడు. ఆ స్పీచెస్ అంటే నాకు చాలా ఇష్టమండి. దాంట్లో ఒక అర్థం ఉంటుంది మనం అర్థం చేసుకుంటే అని అనిపిస్తుంది నాకు. చాలా చాలా బాగుండే గుడైతే. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. నేను యూఎస్ఏకి వచ్చాక ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేశాను. బట్ చాలా బాగా పూజ చేశారు. మొత్తం అండి ఇట్లా చూడండి. గరుత్మంతుడిని చూసారా? చాలా బాగున్నాడు కదా. పెద్దగా ఏం లేదు బట్ మీడియంగానే ఉంది. ఇక్కడ భజన చేస్తున్నారు చూడండి. ఆయన ఎంత బాగా పాడారంటే కృష్ణుని సాంగ్
చాలా బాగా పాడాడండి నిజంగా. అందరూ మైమర్చిపోయారు అస్సలు. మా పిల్లలు చూడండి ఎలా ఊగేస్తున్నారు ఆయన పాడే సాంగ్‌కి. నా కూతురు డ్యాన్సు, నా కొడుకు డ్యాన్సు. నాకైతే ఊపొచ్చేసింది. ఈమె చూడండి మైమర్చిపోయి ఎలా బాగా భజన చేసుకుంటుందో. అంతేనండి. కృష్ణుని భజన అంటే అదొక చాలా బావుంటుందండి. ఓకే అండి. నాకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.